స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు బలంగా ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇటు లగచెర్ల ఘటనపై బీఆర్ఎస్ కు మంత్రుల కౌంటర్ కంటిన్యూ అయింది. కేటీఆర్ కుట్రలో భాగంగానే అధికారులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటు వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న మంత్రులు ప్రతి గింజను కొంటామని రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కీలక సూచనలు చేశారు మంత్రి. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. వారికి అవసరమైన స్థలాలను సేకరించి లీజుకు ఇవ్వాలన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన నిధుల కోసం బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలోపేతమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు భట్టి. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్తో సన్నవడ్లు కొంటుంటే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు పొన్నం. నేతలకు సంబంధించి పూర్తిగా గుండెలు పెట్టి వాళ్ళకి అండగా ఉంటామనే మాట మనం చెప్తాం. అలిగ్రో మైక్రో సిస్టమ్స్ రాష్ట్రంలో పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ లో అలిగ్రో మైక్రో సిస్టమ్స్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి దక్కనున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో ప్రధాన నగరాలను కాదని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అలిగ్రో మైక్రో సిస్టమ్స్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. We gave all the assurance that we will be supporting this R&D center of Allegro Microsystem. On this occasion, I would like to congratulate and thank Allegro Microsystem for showing the confidence. వికారాబాద్ జిల్లా లగచెర్ల ఘటన ముమ్మాటికి కేటీఆర్ కుట్రేనని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. సానుభూతి కోసమే కేటీఆర్ పదే అరెస్ట్ అంటున్నారని చెప్పారు. కలెక్టర్పై దాడి జరిగినా బీఆర్ఎస్ నేతలు ఖండించలేదని ఫైర్ అయ్యారు. అమాయక గిరిజన రైతులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆరోపించారు మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ అంటే మీరు ఆలోచన చేయండి. దేర్ ఇస్ అ రిలేషన్. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం. ఎన్నికలొచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాము రైతులను రాజులను చేయాలని గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. మూలకు పడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పునఃప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ పాలనను కొనసాగిస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో పర్యటించారు మంత్రి. ఏదో పింక్ కలర్ తొడుక్కున్న వాడికే ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కానే కాదు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సర్కార్ బోనస్ ప్రకటనతో సన్నాల సాగు పెరిగిందని చెప్పారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో, రైతాంగాన్ని ఆందోళన పరచాలనో, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాల్లో నిజామాబాద్ ప్రధానమైందని చెప్పారు. 10 ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రైతులు పోరాటం చేస్తున్నారని వివరించారు. పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి, పసుపు ఆధారిత అనుబంధ ఉత్పత్తులు పెరగడానికి, ఎగుమతి అవకాశాలు పెరగడానికి పసుపు బోర్డు తప్పనిసరని లేఖలో స్పష్టం చేశారు తుమ్మల. ఈ నెల 19న వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సెక్రటేరియట్లో సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. సీఎం రూట్ మ్యాప్, డయాస్ ఏర్పాట్లు, పార్కింగ్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మీటింగ్లో సీఎస్ శాంతికుమారి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.